హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయరాం. ఈరోజు డీసీఈబీ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డులో మన పాఠశాలకు సంబంధించి ఏ క్లాసులు కన్ఫర్మ్ చేయాలి, ఎంత స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ అంతా కూడా ఏ విధంగా ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జయరాం స్వారీ. ఓకే ఫ్రెండ్స్, లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ మీకు ఒక లింక్ పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా. సో ఈ ఫేజ్లో ఇక్కడ బాగా మనకు 1 2 3 4 5 అని పాయింట్స్ ఇచ్చాడు. అది ఏంటంటే మనం ఏ విధంగా దాంట్లోకి లాగిన్ కావాలి అని ఇచ్చేసాడు. సో మన స్కూల్ డైస్ కోడ్నే మనము యూజర్ ఐడిగా ఇచ్చేయచ్చు. మన తర్వాత school @123 అనేటువంటి ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చారు. అది ఎంటర్ చేసేసి మనము ఇక్కడ రిమెంబర్ మీ కొడితే బెస్ట్, సైన్ ఇన్ కొట్టేస్తే మనకు పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అవ్వగానే డీసీఈబీ ఏటీపీ ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మన పాఠశాల డైస్ కోడ్, ఎంపీపీఎస్, కే వెంకటాపురం ఇవన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ నేను ఇవన్నీ ఆల్రెడీ చేసేసాను ఫ్రెండ్స్. అడ్రస్ వచ్చేసి కేసాపురం, కొచ్చెరు మండలం. నెక్స్ట్ కే వెంకటాపురం మా విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ అనంతపురం, మండల్ కొచ్చెరు, హెచ్ఎం పేరు టీ జయరాం. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటివి, చుక్కలు కానీ ఏంటివి పెట్టదండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది తీసుకోదు. జస్ట్ గ్యాప్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మన మొబైల్ నెంబరు, మన మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద క్లిక్ టు ఎడిట్ అని చూడు, అక్కడ కొడితే ఇవన్నీ కూడా ఫస్ట్ మీకు ఇచ్చేకి రాదు ఫ్రెండ్స్. అది క్లిక్ టు ఎడిట్ అన్నప్పుడు మాత్రమే ఇవన్నీ హైలైట్ అయితే అప్పుడు మాత్రం మీరు ఇవన్నీ ఎంటర్ చేయగలరు. తర్వాత క్లాసులు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మా స్కూల్లో సపోజ్ 1 3 4 5 తరగతులు మాత్రం ఉన్నాయి, 2వ తరగతి లేదు. చేసిన తర్వాత నేను అప్డేట్ కొట్టేసినాను, అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ క్లిక్ టు ఎడిట్ అనేది ఇంకా మళ్ళీ ఏమైనా మార్పు చేరుకుంటే క్లిక్ టు ఎడిట్ కోసం. తర్వాత వచ్చేసి మనకు దీన్ని డెస్క్టాప్ సైట్లోకి మార్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈజీగా మూవ్ అవుతుంది పేజ్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 గీతలు ఉన్నాయి ఫ్రెండ్స్, అడ్డ గీతలు. వాటి మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ హోమ్ అని, క్లాస్ ఎన్రోల్మెంట్ అని, క్యూపీ ఇండెంట్ అని, క్వశ్చన్ పేపర్ ఇండెంట్ అని, మై ప్రొఫైల్ అని, లాగౌట్ అని ఉంటాయి. సో ఇక్కడ మనము క్లాస్ ఎన్రోల్మెంట్ అనేది ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు పేజ్ ఓపెన్ అవ్వాల్సి ఉంది. సో నేను ఆల్రెడీ ఇచ్చేసాను, కానీ మనం ఒకసారి మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇండెంట్ ఏ విధంగా ఇవ్వాలి. ఫస్ట్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ పర్టికులర్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇద్దరు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ విధంగా నేను ఆల్రెడీ ఇచ్చేసాను. ఫస్ట్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఒకరు, థర్డ్ క్లాస్లో ఇద్దరు, ఒకరు ఫోర్త్లో ఇద్దరు, ఫిఫ్త్లో ఇద్దరు ఇచ్చేసాను. ఇది ఏ విధంగా ఇవ్వాలంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఏంది ఉంటుంది ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ప్లస్ ఎన్రోల్ క్లాస్ అండ్ స్ట్రెంత్ అనేది ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ చేస్తే మనకు ఏదో క్లాసు మనం ఆడ ముందు పేజీలో సెలెక్ట్ చేసాం కదా క్లాసులు, ఏ క్లాసులు ఉన్నాయి మన స్కూల్లో, ఆ క్లాసులన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. సపోజ్ ఫస్ట్ క్లాసు డిస్ప్లే అయిందనుకోండి, అప్పుడు ఫస్ట్ క్లాస్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ ఎన్రోల్మెంట్ అడుగుతుంది, 0 ఉంటుంది. సో ఎంతమంది ఉంటే స్ట్రెంత్ అంతమందిని అక్కడ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇచ్చేసి కింద లెఫ్ట్ సైడ్లో టిక్ మార్క్ ఒకటి ఉంటుంది. సో సపోజ్ చూడండి, ఫస్ట్ క్లాస్ నేను మళ్ళీ ఒకసారి మీకోసం ఎడిట్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ క్లాసు తెలుగు మీడియము. సో స్ట్రెంత్ ఒకటి ఉంది. ఓటిన తర్వాత ఇక్కడ కిందనే ఆ స్ట్రెంత్ కిందనే టిక్ రైట్ మార్క్ ఒకటి, ఇంటూ మార్క్ ఒకటి ఉంది. రైట్ మార్క్ కొట్టేస్తే అది వాటికి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మళ్ళీ సెకండ్ క్లాస్లోకి ఏ విధంగా రావాలి అంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఇంక సెకండ్ క్లాస్లోకి ఏ విధంగా, ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉంది కదా, దాని మీద ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా క్లాసులన్నీ మనం సెలెక్ట్ చేసిన క్లాసులన్నీ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. సో వాటిని సెలెక్ట్ చేసుకుని ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ యొక్క స్ట్రెంత్ ఇచ్చేయడము. ఈ విధంగా కింద రైట్ మార్క్ ఉంది కదా స్ట్రెంత్ కింద, దాన్ని కొట్టేస్తే అది అక్కడతో అది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పెన్నులు ఉన్నాయి చూడండి, పెన్నుల మాదిరి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్లోనే ఆ పెన్నుల మాదిరి చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ ఎన్రోల్మెంట్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మన క్వశ్చన్ పేపర్, ఇది ఎన్రోల్మెంటు అంటే ఎన్రోల్ క్లాస్ అండ్ స్ట్రెంత్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఇక్కడ వచ్చి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి 3 గీతల మీద క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్, క్లాస్ ఎన్రోల్మెంటు, క్యూపీ ఇండెంట్ అంటే క్వశ్చన్ పేపర్ ఇండెంట్ వస్తుంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఇండెంట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి నాకు నో ప్రాబ్లం. ఇప్పుడు నేను సపోజ్ ఫస్ట్ క్లాస్లో తెలుగు మాత్రమే, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మాత్రమే ఇస్తాము. మిగతావన్నీ అదే ఆటోమేటిక్ తీసుకుంటే ఇవన్నీ లేదు. ఈ మనకు కన్నడ అంటే ఇవన్నీ ఏం లేదు, ఇది ఇక్కడ వరకు ఇస్తాం మనం. కాబట్టి ఇక్కడ అది ఇవ్వాలంటే ఇప్పుడు నేను సపోజ్ ఫస్ట్ క్లాస్లో 1 కొట్టాను, నాకు 2 కావాలా. ఇక్కడ పెన్ను మాదిరి ఉంది కదా ఫ్రెండ్స్, ఎడిట్ అని దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్ట్రెంత్ ఫస్ట్ లాంగ్వేజ్ వస్తుంది. దాని మీద ఎన్ని కావాలంటే అంతా ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద రైట్ మార్కు, ఇంటూ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ కొట్టేస్తే అయిపోయి ఫ్రెండ్స్.
ఇంతటితో మనం అట్లా అన్ని క్లాసులు కూడా ఇచ్చేసి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే దీనికి సంబంధించి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై రామ్స్ వాలీ.